ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఒక పక్క తమ పిల్లలు తమ తల్లిదండ్రులకి విసిట్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరొక పక్క మరి హింసాత్మకంగా పిల్లల్ని చంపే తల్లిదండ్రులు తోడయ్యారు. ఇలాంటి దారుణాల గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైలెన్స్ ఫైల్స్. జస్ట్ ఇంతకుముందు నేను జాగ్నవి తుని చిన్నారి పాప ఉంది కదా, సో ఆ పాప గురించి వీడియో చేసి జస్ట్ అలా ఇంట్లోకి వెళ్ళానండి. వెళ్ళి వాటర్ తాగి అలా కూర్చున్నాను లేదో వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. చూసి షాక్ అయ్యా. అరే ఏంటి రోజు రోజుకి మన సొసైటీలో ఇంత దారుణాలు, ఇంత దరిద్రమైన పనులు ఏంట్రా అసలు ఇంత దారుణంగా జరుగుతున్నాయని అనిపించింది. సో మీరు థంబ్నెయిల్ చూశారు కదా, దాని గురించే డీటెయిల్గా క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. నా బాధ ఏంటంటే, నా ఒపీనియన్, నా బాధ ఏంటంటే ఫైనల్గా కొంతమంది అయినా మన వీడియోస్ ద్వారాగా రిలీజ్ అవ్వాలి, ఇలాంటి పనులకి కొంచెం దూరంగా ఉండాలి, ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అనే దిశగా నేను సైలెన్స్ ఫైల్స్ని స్టార్ట్ చేశాను. ఒక భారతీయుడిగా, ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న సమాజంలో బ్రతికి ఒక మనిషిగా స్పందించాలి అనుకొని ఈ వీడియోస్ రూపంలో మీ ముందుకు వస్తున్నాను. నేను చెప్పేది చాలామందికి చెత్త సోదిలాగా అనిపించవచ్చు, ఎందుకంటే మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి. ఎవరు తీసుకోరు మంచిని, చాలా కష్టం, టైం పడుతుంది, చాలా రేర్గా తీసుకుంటారు, చాలా తక్కువ మంది తీసుకుంటారు మంచిని. చెడును మాత్రం ఇమ్మీడియట్లీ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతానికి ఐరన్ ఎలా అతుకుపోతుందో అలా అతుకుపోతారు. లైక్ ఇక్కడ మైక్ ఉంది చూడండి, ఈ మైక్కి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఇది ఐరన్, అది మ్యాగ్నెట్. దానికి దీనికి అటాచ్ చేయగానే షర్ట్కి అలా ఉండిపోతుంది, బయట పడిపోదు. సో అలాగా చెడుకి అంత అట్రాక్ట్ అయిపోతారు జనాలు. అదే మంచికి చెప్పండి, చెవును కూడా పెట్టరు. సో నా బాధ, నా ఆశ, నేను చెప్పాలనుకున్నది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి ఎలా అనిపించినా ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఖమ్మంలో. ఒక చిన్న మ్యాటర్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇన్సిడెంట్లోకి వెళ్దాం. ఆ చిన్న మ్యాటర్ కూడా ఏదో బయటది సంబంధించింది కాదు. ఇలాగే జస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక తల్లి ఆమె రాసలీలలకి, అంటే ప్రియుడితో ఉన్న రాసలీలలకి కొడుకు అడ్డొస్తున్నాడని చెప్పి తల నేలకు బాది చంపేసింది. అదొక ఇన్సిడెంట్ జస్ట్ ఒక 2 days బ్యాక్. ఈరోజు అందరూ వాళ్ళ ఫాదర్స్కి, ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఫాదర్స్ డే సెలబ్రేషన్ అంటే సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళు విష్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనిషికి కష్టాలు రాకపోతే ఇంకెవరికి వస్తాయి? అదొక గొర్రె, అదొక సైకో. ఎవరు? ప్రియుడు పక్కలో పడ్డుకోవడానికి కన్న కొడుకుని చంపింది చూడు, అదొక క్రూరమైన జంతువు. అది అని రెస్పెక్ట్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ సిచ్యువేషన్లో ఉంటే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లోన్ని అతి క్రూరంగా కన్న కొడుకుని కొట్టి చంపిందంటే, తల నేలకి కొట్టి చంపిందంటే దాన్ని ఏమనాలండి? అది అనాలా, మేడం అనాలా, రెస్పెక్ట్ ఇచ్చి తల్లి అని మాట్లాడాలా? ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఓకేనండి, మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. అంటే ఆ బాధతో, ఆ ఫ్రస్ట్రేషన్తో డివియేషన్ అయిపోతుంది మ్యాటర్. ఖమ్మం ప్రజెంట్ డీటెయిల్స్, ఖమ్మం, ఇంకా గ్రామం, ఊరు ఇవేవి బయటికి రాలేదు. జస్ట్ ఈరోజే కదా జరిగింది, ఇంతకుముందే జరిగింది. భర్త ఒక దగ్గర ఒక జాబ్ చేసే వ్యక్తి, అతనికి ఆ జాబు అవ్వక, అక్కడ వచ్చే ఇన్కమ్ సరిపోక కూలికి వెళ్తున్నాడు, కూలి పనులకు వెళ్తున్నాడు. ఆ ఇన్కమ్ సరిపోక పిల్లల చదువు కోసం, ఇంట్లో దానికోసం, అంటే జీవన విధానం జరగాలి కదా, అవన్నీ జరగక భార్య భర్తలు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు.
ఆ తల్లి కూడా మధ్య మధ్యలో పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి వెళ్ళడం రావడం ఇలా జరుగుతూ ఉంది. ఈరోజు మరి ఏమనిపించిందో ఏమో ఆ తల్లికి, ఇద్దరు పిల్లలకి వాళ్ళు తినే ఏవైతే వస్తువులు పిల్లలకి కొనిస్తాం కదా, అలాంటి వస్తువుల్లో ఎలకల మందు కలిపేసి పిల్లలకు పెట్టింది. మరి ఆ తల్లి కూడా తిన్నది అంటున్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, అండ్ ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ప్రాణాలతో లేరు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందేటప్పుడు చనిపోయాడు. నాకు ఒక్కటి అర్థం కావట్లేదండి. ఒక పక్క పిల్లలు లేక బాధపడి ఇబ్బంది పడి నరకయాతన పడుతున్న తల్లిదండ్రులు ఉన్న ఈ లోకంలో పిల్లల్ని కని పోషించలేక బరి తెగించి, అంటే నిన్న మొన్న జరిగింది కదా ఆవిడ గురించి అండ్ ఈ తల్లి గురించి కూడా, ఈవిడేమి మంచి పని చేయలేదు కదా. బయటికి వెళ్ళి చూడండి, తన పిల్లల్ని పోషించుకోవడానికి భిక్షం ఎత్తుకుంటున్నారు. తప్పేంటి? మీ పిల్లల్ని మీరు బ్రతికించుకోవడానికి అడుక్కుని తింటే తప్పేంటి? అమ్మా, నా భర్త ఇలా చేస్తున్నాడు, ఇంకా చనిపోవట్లేదు అని అడుక్కొని తిని మీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, మీ పిల్లల్ని కాపాడుకోవడానికి, చదివించుకోవడానికి ఏంటి నొప్పి మీకు? నాకు అర్థం కాదు. కాళ్ళు చేతులు ఉన్నాయి కదా దేవుడిచ్చినవి. అలా ఒక్కటి జరుగుతుంటే ఒక పక్క అది. ఏం మాట్లాడతామండి? ఇలాంటి ఇన్సిడెంట్ల మీద వచ్చినప్పుడు మనసు ముక్కలైపోతుంది. చిన్నపిల్లలు ఎంత బాధ, ఎంత పెయిన్ అనుభవించుంటారు. ఆయన విషం పెట్టి పిల్లల్ని చంపే దుస్థితిగా తల్లి వెళ్ళింది అంటే అది పేరెంట్స్ మధ్య ఉన్న కొట్లాట్లు, గొడవలు, అది పిల్లల మీద పగగా మారడం ఏంటండి? సరే, నేను కొన్ని మాటలు పచ్చిగా మాట్లాడతానండి, మీరేమన్నా అనుకోండి. మీ వ్యామోహం కోసం, మీ పిచ్చి కోసం, మీ పడక సుఖం కోసం పిల్లల్ని కన్నారు. మీకు పెంచడం చేత కాకపోతే అనాథాశ్రమాలు బొచ్చెడున్నాయి. మేబీ మీలాంటి వాళ్ళ కోసమేనేమో ఈ అనాథాశ్రమాలు కూడా వాళ్ళు నిర్మించింది. వాళ్ళలో జాయిన్ చేయండి అందులో. కనీసం వాళ్ళు అక్కడ ప్రాణాలతోనైనా బ్రతుకుంటారు కదా. అనాథ పిల్లలుగానైనా బ్రతుకుంటారు కదా, ప్రాణాలతో ఉంటారు కదా. మీ దగ్గర ప్రాణాలు తీసుకునేదానికంటే అక్కడ ఉండి హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు అసలుకి ఏంటి ఎటువైపు వెళ్తారు, ఏం చేస్తారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే మీ తరతరాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? పిల్లలు లేక ఒక పక్క నరకయాతన పడే అలాంటి వాళ్ళకన్నా పిల్లల్ని ఇచ్చి మీ సావు మీరు సావచ్చు కదా. మీరు ఎక్కడన్నా నొయ్యో చూసుకుంటే మొగుడు పిల్లలు సరిపోతుంది కదా. పిల్లల్ని ఎందుకు బాధ్యులు చేశారు మధ్యలో? మంచి భవిష్యత్తు కదా వాళ్ళకి. ఎక్కువ వయసు లేదండి వాళ్ళకి. నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు, లేదా ఒక 10 సంవత్సరాల లోపే, అంతకంటే అస్సలు 1 సంవత్సరం కూడా ఎక్కువ ఉండదు. అలాంటి పిల్లల్ని ఎందుకు బాధ్యులు చేస్తున్నారు? వాళ్ళు చనిపోవాల్సిన వయసు వాళ్ళది. మీరు పడే కొట్లాట్లకి, మీరు వేసే యాసాలకి మీ పిల్లలు ఎందుకు బాధ్యులు అవ్వాలి? నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడట్లేదు, ప్రజెంట్ జరిగే ఇన్సిడెంట్లు ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతున్నాను. మొన్ననే కదా తుని పాప, జాగ్నవిది ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, పాప తప్పిపోయింది. అక్కడ పేరెంట్స్ సక్రంగా లేకనే కదా. వాళ్ళు కేర్గా ఉంటే ఇంత జరగదు కదా. అండ్ ఇక్కడ మీరు మీ వెచ్చలవిడితనానికి, మీ సొంత అలవాట్లకి అలవాటు పడిపోయి ఇక్కడ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఇది? ఏం చేస్తున్నారు అర్థమవుతుందా మీకు? బాధ్యతగా, పద్ధతిగా ఉన్నట్టు నటిస్తారు. నేను అలా అని అందరు ఆడవాళ్ళని అనట్లేదండి. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది బరి తెగించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తల పొగరుతో చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ దీనస్థితి బాగోలేక చేసే వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇలాంటి వాళ్ళు. వీళ్ళని చూస్తే వీళ్ళకి దీనస్థితి కాదు, అదే చెప్పాను కదా, తల పొగరు తిని కొవ్వు పట్టిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు అంటే, ఇది ఒక తల్లి చేసిన పని అండి.
అందరికంటే ఎక్కువ ప్రేమగా ఇల్లు నడపడానికి కానీ ఇల్లు నిలబడడానికి కానీ ఒక ఆడ మనిషి మూలం అంటారు. అలాంటి ఆడ మనిషి బరి తెగిస్తే పరిస్థితి ఎంత విషమంగా మారుతుందో చూడండి. మీరు మీ పిల్లల్ని కాదండి నాశనం చేస్తుంది, సమాజాన్ని నాశనం చేస్తున్నారు. సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్లు ఇవి. మీ వల్ల సమాజం ఇది నేర్చుకుంటుంది. మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు సమాజానికి. చెడు తప్ప మంచి ఒక్క మూలను కూడా కనపడదు. మీరు మీ బతుకులు, మీ పడక సుఖాల కోసం పిల్లల్ని కనకండి, బంద్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనడం, వాళ్ళకి మరి ఆ పురిట్లోనే చంపేయచ్చు కదా. సాకలేని శక్తి లేనప్పుడు వాళ్ళని పెంచడం ఎందుకు? అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఆ వడ్ల గింజ మింగించో రాగి గింజ మింగించో చంపేయచ్చు కదా. ఇంత వయసు వచ్చింది, ప్రాణం మీద ఆశ కలిగింది, ఆడుకునే వయసు, అల్లరి చేసే వయసు, అప్పుడు చంపేశారు. ఇక దీన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు వీళ్ళు లాగి 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 స్ప్రెడ్ చేసి సమాజం మొత్తం చెప్పేస్తారు. వీళ్ళని చూసి ఇంకొకరు తయారవుతారు. అలాగా అవుతారు, 100% అవుతారు. ఎందుకు? స్వయంగా నేను చూశానండి. చిన్నపిల్లల్ని కన్న వాళ్ళని అంటే కని అలా చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోతున్నాం. చాలా దారుణమైన స్థితిలో ఉన్నామండి మనం సొసైటీలో. చాలా చాలా అంటే చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. మన చేతులారా మనం చేసుకుంటున్నాం. మీకు నా తరపున అండ్ మన సైలెన్స్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చేతులు వచ్చి జోడించి అడిగేది ఒక్కటే, మీరు తప్పు చేయకండి, అవతల వారిని చేయనీయకండి. మీ తప్పు ఒకవేళ జరిగితే అది మీ దగ్గరే మడిసి పెట్టుకోండి, జనాల్లోకి దయచేసి తీసుకురాకండి. మీరు సభ్య సమాజానికి మెసేజ్ ఇది పద్ధతైన మెసేజ్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు చేసేది చాలా తప్పు చేస్తున్నారు. మీరు చేసే తప్పుడు పనుల వల్ల చాలామంది బలైపోతారు. చిన్న పిల్లల ప్రాణాలు తీశారంటే మీరు మృగం కంటే చాలా 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 చండాలు. మీరు దరిద్రం. మీకు మాటలు సరిపోవండి. ఉరి తీయాలి తీసుకెళ్ళిపోయి. మీకు అంటే మీరు చాలామంది వీడియో చూసి వాళ్ళు అనొచ్చు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి బ్రో, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కష్టం ఎవరికి లేకుండా ఉంది. ఈ వీడియో చూసే నీకు లేదా కష్టం? నీకు లేవా ప్రాబ్లమ్స్? నీకు లేదా డబ్బు సమస్య? నీకు లేదా కుటుంబ సమస్య? ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఉంటుంది భయ్యా. మనిషికి రాకపోతే జంతువుకి వస్తుందా సమస్య, ప్రాబ్లంలు? వాటిని ఎదుర్కొని నిలబడ్డోడే కదా మనిషి. చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతుందండి మన సొసైటీ. చూస్తుండగానే చేతుల్లోకి వచ్చేసింది. అంటే మరణం మన చేతుల్లోకి వచ్చేసింది. అంటే మనం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నాం మరణాన్ని. మన చేతుల్లోకి హక్కులు అన్నీ మనం తీసేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా మనకు భయం లేదు, ఉరి తీసినా మనకు భయం లేదు, ఎన్కౌంటర్ చేసినా మనకు భయం లేదు. ఎన్ని రూల్స్ పెట్టినవాళ్ళు ఏమన్నా చేయనివ్వండి గవర్నమెంట్. జనాలకి భయం అనేది మర్చిపోయారు. మద్యం మత్తులో బతుకుతున్నారు అంతే. మత్తు 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 మత్తు. ఒకరికి వ్యభిచారం అనే మత్తు, ఒకరికి ధనం అనే మత్తు, ఒకరికి అవతల వాడు ఎదిగాడు మనం ఎదగలేదనే మత్తు. భార్య పైన భర్తకు మొత్తు, భర్త పైన భార్యకి మొత్తు, వీళ్ళ పైన పిల్లలకు మొత్తు, పిల్లల మీద వీళ్ళకి మొత్తు. ఈ మత్తులో బ్రతుకుతున్నారంతే. ఇందులో ఎవరు బలి తీసుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి మరొకసారి చేతులు జోడించి అడుగుతున్నాను, ఇలాంటి పనులు అస్సలు చేయకండి. పేరెంట్స్గా మీరు మీ పిల్లలకి చెప్పాల్సిన మీరు ఇలాంటి పనులు అస్సలు చేయకండి. చాలా ఇన్సిడెంట్లు విన్నానండి. ఒక టీచరు చిన్న బాబుని ఎగ్జామ్ హోంవర్క్ ఏదో చేయలేదని చెప్పి చాలా ఇయర్స్ అయింది జరిగి, పలక ఉంటుంది కదా, ఆ పలకతో తల మీద కొడితే అక్కడికక్కడ చనిపోయాడు. ఇమీడియట్లీ ఆ టీచర్ని డిస్మిస్ చేశారు అంతే. ఏం జరుగుతుంది? మహా అయితే కొన్ని రోజులు జైల్లో పెడతారు. ఆవిడ అనుకోలేదు కదా. కానీ ఇక్కడ ఇలా తెలిసి బరి తెగించి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు.
తప్పు మీద తప్పు చేస్తూనే వస్తున్నారు. ఒకడు కామంతో తప్పు చేస్తున్నాడు, ఒకడు వ్యామోహంతో తప్పు చేస్తున్నాడు, ఒకడు కోపంతో తప్పు చేస్తున్నాడు. రకరకాల తప్పులు జరుగుతున్నాయి. ఒక్కసారి నెమ్మదిగా నిదానంగా ఒక్క సెకండ్ ఆలోచించి చూడండి. హ్యాపీగా నవ్వుతూ బ్రతికేయచ్చు ఈ జీవితాన్ని. సో ఇది గైస్, నేను ఒకవేళ ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. సొసైటీలో కొన్ని మార్పులు రావాలి. మార్పు రావాలి అంటే గవర్నమెంట్ పనిచేస్తేనో ఇంకొకటి పనిచేస్తేనో మార్పు రాదు. జనాలు వాళ్ళే పని చేయాలి. సొసైటీలో మార్పు జనాలే తీసుకురావాలి. అప్పుడే సొసైటీలో మార్పు వస్తుంది. సో ఇది గ్రహించండి. జనాలలో మీకు చేతనైతే సహాయం చేయండి, కానీ ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయకండి. తప్పు జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా వెంటనే నిలదీసి నిర్దాక్షిణంగా అక్కడే తీర్పు చెప్పేయాలి. అప్పుడే సొసైటీ మారుతుంది. నేను దిశ ఇన్సిడెంట్ దగ్గర నుంచి చూస్తున్నానండి నా కళ్ళతోటి కొన్ని దారుణాలు. సో అందుకనే సైలెన్స్ ఫైల్స్ స్టార్ట్ చేశాను. సైలెన్స్గా ఫైల్ని విప్పుదాం, డిస్కస్ చేద్దాం. ఇక మీదట కంటిన్యూగా ఏ అప్డేట్ జరిగినా కూడా ఖచ్చితంగా ఖండిస్తూ ఇది తప్పు, ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్తూ వీడియోస్ రూపంలో మేము ముందుకు వస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.